హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మ్యాటర్ ఏమిటంటే ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫ్రెండ్స్, చేయాలనుకునే వాళ్ళు యూట్యూబ్కు ఎలిజిబుల్ కావాలంటే ఫ్రెండ్స్, మనకి రెండు ఆప్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. మొదటి ఆప్షన్ ఏమంటే 3 months టైం ఇస్తాడు. 90 రోజులు, 500 మంది సబ్స్క్రైబర్లు కావాలి. 90 రోజుల్లో 500 మంది సబ్స్క్రైబర్లు కావాలి. నెక్స్ట్ ఏమంటే 30 lakhs వ్యూస్ కావాలి, లేదా 3000 వాచ్ అవర్స్ కావాలి. జస్ట్ 90 రోజుల్లోనే, 3 months టైం. దాని మీద అయితే ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆధారపడాలన్నా కూడా అదైతే కుదరదు. ఎందుకంటే అంత ఈజీగా 3000 వాచ్ అవర్స్ రావు. 3 monthsలో 3000 వాచ్ అవర్స్ రావు. ఏదో ఒకటి వచ్చినా చాలు, కానీ 30 lakhs వ్యూస్ రావడం కష్టమే. కాబట్టి తప్పకోకుండా మనం సెకండ్ ఆప్షన్ ఎంచుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఏమి? 1 year టైం. 1 year టైంలో అంటే 365 రోజులు టైం ఇస్తాడు. 1000 సబ్స్క్రైబర్స్ కావాల. తప్పకుండా 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే కావాలి ఫ్రెండ్స్. మళ్ళీ 4000 గంటలన్నా, 100 lakhs వ్యూస్ అన్న ఏదో ఒకటి సంవత్సరంలో రావాలి. 4000 గంటలన్నా రావాలి, లేదా 100 lakhs వ్యూస్ అన్న రావాలి. ఇందులో ఏదో ఒకటి వస్తే మనం అప్పుడు యూట్యూబ్లో మనం మానిటైజేషన్కి ఆప్షన్ వస్తుంది. యూట్యూబ్ నుండి మనీ ఎర్న్ చేయాలంటే చాలా కష్టం. మాకు మనీనే కావాలి, మనీ కోసమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామంటే దయచేసి స్టార్ట్ చేయొద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే అంత ఈజీ అయితే కాదు. నేను కూడా చాలా తొందరగా అవుతుందని చెప్పేసి ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది ఫ్రెండ్స్, అంత ఈజీ కాదు. మనీ ఎర్న్ చేయాలనుకుంటే యూట్యూబ్లో చాలా కష్టం. ఇది మాత్రం పక్కా ఫ్రెండ్స్. నాది ఓల్డ్ ఛానల్ ఒకటి ఉంది. ఆ ఛానల్లో 3500 మంది నాకైతే సబ్స్క్రైబర్లు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నాకంటే యూట్యూబ్ గురించి ఏం పెద్దగా తెలియదు కదా, ఆ రూల్స్ గైడ్లైన్స్ ఏం తెలియదు. నేను దీపావళి పండుగ రోజున పులి వేస్తా అంటే మా విలేజ్లో ఆ పులి వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే అది బ్లడ్ అనేది కనపడింది అక్కడ. దాని కారణంగా నా ఛానల్ మానిటైజేషన్ కాదు అని యూట్యూబ్ నుండి నాకైతే మెయిల్ రావడం జరిగింది. ఇంకా దాని కారణంగా మళ్ళీ ఇంకొకటి కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితంగా మానిటైజేషన్ కావాలని, వదలకూడదని ఆలోచనతో అయితే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్. ఈ ఛానల్ కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఫ్రెండ్స్. యూట్యూబ్ నుండి మనీ ఎర్న్ చేయాలి తొందరగా అంటే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొద్దండి ఫ్రెండ్స్. యూట్యూబ్ మీద అయితే ఆధారపడద్దండి. అదర్స్ వేరే వర్క్ చేసుకుంటూ ఎప్పుడన్నా ఖాళీ ఉన్న టైంలో యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అంతే. దీని మీదే ఆధారపడి చేయాలంటే అది కష్టం ఫ్రెండ్స్. అంత ఈజీగా అయితే కాదు. చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు వాళ్ళ వీడియోస్ చూడడానికి, ఎందుకంటే వ్యూస్ వస్తాయి, వాచ్ అవర్స్ వస్తాయి. కాబట్టి యూట్యూబ్ అనేది అంత ఈజీ అయితే కాదు. జస్ట్ ఏదో సరదా కోసం చేయండి. ఆ విధంగానే ఉంటే మంచిది. ఎప్పుడో ఒకసారి అవుతుంది అనుకుంటే ఇది అవుతుంది ఫ్రెండ్స్.
లేదు పూర్తిగా దాని మీద ఆధారపడి ఇది చేయాలంటే చాలా బాధపడాల్సింది వస్తుంది. అంత తొందరగా వాచ్ అవర్స్ రావు, మన వీడియోస్ చూడరు. కంటెంట్ అనేది రోజు కంటెంట్ పెట్టాలి ఫ్రెండ్స్, చాలా కష్టం. కాబట్టి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మనీ ఎర్న్ కోసం అయితే స్టార్ట్ చేయొద్దండి. అది అంత ఈజీగా అయితే కుదరదు ఫ్రెండ్స్. చాలామంది ఎన్నో రకాలుగా మెసేజ్లు ఇస్తూ ఉంటారు, చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు యూట్యూబ్లో మనీ అని. దాంట్లోకి దిగిన తర్వాత తెలుస్తుంది అసలైనటువంటి కథ. చాలా కష్టం. ఒక వీడియోకి వ్యూస్ వస్తాయి, ఒక వీడియోకి వ్యూస్ రావు. మనకి కావాల్సింది ఏమంటే ఫస్ట్ మానిటైజేషన్ అయిపోవాలి. మానిటైజేషన్ అయ్యే వరకు మనకైతే అమౌంట్ అయితే రాదు ఫ్రెండ్స్. ఫస్ట్ మనము యూట్యూబ్లో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి పోస్ట్ ద్వారా గూగుల్ యాడ్సెన్స్ అని పిన్ ఒకటి వస్తుంది. మానిటైజేషన్ అయిపోవాలి, మళ్ళీ $10 ఏమో రావాలి ఫ్రెండ్స్. $10 వచ్చిన తర్వాత అమెరికన్ డాలర్స్ మళ్ళీ మన గూగుల్ పిన్కు అప్లై చేసుకోవడానికి అక్కడ ఆప్షన్ వస్తుంది. మళ్ళీ తర్వాత గూగుల్ పిన్ యాడ్సెన్స్ పిన్ అందులో ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ పెట్టే కంటెంట్స్కి మనకు వీడియోస్కి రెవెన్యూ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా కష్టం ఫ్రెండ్స్. మళ్ళీ అందులో $100 వచ్చే వరకు విత్డ్రాల్ చేసే కూడా కుదరదు. నిజమంటే యూట్యూబ్ ఛానల్ అనేది చాలా సింపుల్గా ఉంటుందిలే అని చెప్పి నేను కూడా అనుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఎంత కష్టమో. కానీ సబ్స్క్రైబర్లు ఏమో వస్తారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అయితే ఏమో ఖచ్చితంగా వస్తారు. షార్ట్స్ వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్లు ఏమో వస్తారు. మనకి లెంత్ వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది చూడరు. ఎందుకు చూడరు చెప్పు? కంటెంట్ ఉండాలి. ప్రతిరోజు ఏదో కంటెంట్ పెట్టాలంటే చూడు, ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు ఒక కంటెంట్ అంటే ఎంత ఇబ్బందో. కనుక యూట్యూబ్లో మనీ తొందరగా ఎర్న్ చేయాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొద్దండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఇక మీ ఇష్టం. లేదు చేస్తాము అంటే అది మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను చెప్పాలనుకున్నా, నేను కూడా అందరి మాదిరిగా చాలా టెక్ ఛానల్స్ చూసి చాలా సింపుల్గా అయిపోతుందని స్టార్ట్ చేశాను. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. కానీ వదిలేదైతే వదలను, స్టాప్ అయితే చేయను ఫ్రెండ్స్. ప్రయత్నిస్తూ ఉంటాం. మానిటైజేషన్ కావాలనే పట్టుదలతోనే స్టార్ట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.